Today we have started JavaScript. So we have seen the foundation of JavaScript, the foundation of program అంటే ఏంటి, త్రీ స్టెప్స్ అని చెప్పాను ప్రోగ్రామ్ రాయడానికి: డిక్లరేషన్, మెమరైజేషన్ అండ్ ఎగ్జిక్యూషన్. ఏ ప్రోగ్రామ్లోనైనా దిస్ త్రీ థింగ్స్ ఉంటాయి మనకి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ గురించి చూసాం: స్ట్రింగ్, నెంబర్, బులియన్, అరేస్. అరే అంటే డేటా స్ట్రక్చర్ ఉందని, డేటా టైప్ ఉందని తెలుసు, బట్ అదేంటో తెలీదు. విల్ డిస్కస్ ఇట్. ఆబ్జెక్ట్ అనే ఒక డేటా టైప్, డిఫరెంట్ డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. డేటా టైప్ అంటే టైప్ ఆఫ్ డేటా విచ్ యూ స్టోర్. ఓకే. వేరియబుల్లోకి డేటా ఎలా అసైన్ చేస్తాం, వేర్ కీవర్డ్ ఏం చేస్తుంది, స్టాటిక్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, డైనమిక్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, రైట్? దిస్ ఆల్ వీ హావ్ సీన్ ఎస్టర్డే. సో టుడే మనం ఏం చూస్తామంటే normal basics of JavaScript today, nothing complex. So today we'll see about operators. Operators, తర్వాత expressions, statements, statements, తర్వాత blocks అంటాం, blocks. And then I'll explain about iterations, conditional statements. We'll see all these things possible and things. So normally the first thing ఏంటి? A second, I'll just open my Great. So we'll write our JavaScript code in this file and we'll link this file to this HTML. Okay. So first thing ఏంటంటే ఆపరేటర్స్ అంటే ఏంటి? సింపుల్. ఆపరేటర్స్ అంటే సింబల్స్ which perform operations on variables. Okay. Operators are nothing but they are some symbols which perform operations on variables. Symbols which perform operation on variables. ఓకే. సింపుల్. ఆపరేటర్స్ అంటే కొన్ని సింబల్స్ ఉంటాయి, వేరియబుల్స్ పైన ఒక ఆపరేషన్ చేస్తుంది ఆ సింబల్స్ అనేవి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ ఆపరేటర్ ఉంటుంది. ఓకే. అర్థమెటిక్ ఆపరేటర్ ఉంటుంది. We have
తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్. And then we have comparison, logical, and bitwise. Main count, but these are the main operators. So arithmetic operator అంటే ఏంటి? అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ఏమీ లేదు. I'll just show you. అర్థమెటిక్ ఆపరేటర్స్ లో మనకి చాలా వస్తాయి. అర్థమెటిక్ ఆపరేటర్ లో we get addition, subtraction, multiplication. ఓకే, సో ఈ అర్థమెటిక్ ఆపరేటర్ లో మనకి చాలా టైప్స్ ఆఫ్ ఆపరేటర్ వస్తాయి. మనం ఇప్పుడు ఒక టూ నెంబర్స్ ని యాడ్ చేయాలి అనుకున్నామంటే, లేదా టూ నెంబర్స్ ని డిలీట్ చేయాలి అనుకున్నాం, అయితే ప్రోగ్రామ్ టు యాడ్ టూ నెంబర్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అన్నారు అనుకోండి. సో మీరు ఏ విధంగా రాయాలి? ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ లో ఏం అడిగారు? వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి? టూ నెంబర్స్, టూ నెంబర్స్ యొక్క అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. సో టూ నెంబర్స్ ఫస్ట్ మనం స్టోర్ చేసుకోవాలి. రైట్, var x equal to 10, var y equal to random 20. ఇప్పుడు నాకు ఏం చేయాలి? ఎక్స్ ప్లస్ వై చేయాలి అంటే ఈ రెండింటిని అడిషన్ చేయాలి. రెండింటిని అడిషన్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ని ఐ స్టోర్ ఇన్ ది సమ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ ప్లస్ అనేది అరిథమెటిక్ ఆపరేటర్. ఓకే, అదర్వైజ్ అడిషన్ ఆపరేటర్ అని చెప్పొచ్చు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? ఇక్కడ ఎక్స్ అనే వాల్యూ చూసినప్పుడు, జావా స్క్రిప్ట్ ఎక్స్ అనే వేరియబుల్ చూసినప్పుడు మెమరీలోకి వెళ్ళి ఎక్స్ లేబుల్లో ఏదైతే డేటా ఉందో అది తీసుకొస్తుంది. మెమరీలో ఎక్స్ లేబుల్ మీద ఉన్న డేటా ఏంటి? 10. అండ్ సేమ్ థింగ్ వై మెమరీతో ఉన్న డేటాని తీసుకొస్తుంది. వై లేబుల్తో ఉన్న డేటా మెమరీలో నుంచి తీసుకొస్తుంది. వై వాల్యూ ఎంత? 39. సో ఈ ప్లస్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే రెండింటిని అడిషన్ చేస్తుంది. సో 10 + 39 49 అవుతుంది. మనకి నిన్న చెప్పాను నేను, రైట్ సైడ్ లో ఏదైతే అవుతుందో అది లెఫ్ట్ సైడ్ లోకి అసైన్ అవుతుంది. రైట్, సో ఈ 49 అనేది అసైన్ అవుతుంది. దేనిలోకి వెళ్తుంది? సమ్ వెళ్తుంది. సమ్ లో అంటే సమ్ అనేది ఏంటి? ఐ టోల్డ్ యూ దట్ మెమరీ బ్లాక్ అవుట్ క్రియేట్ అవుతుంది. సో దీని లోపల మనకి సమ్ అని ఉంటుంది. ఒకటి సమ్ అని ఒక బాక్స్ ఆర్ స్పేస్ లాగా తీసుకొని దాని లోపల మనకి 49 ఉంటుంది. ఈ సమ్ అనేది బాక్స్ అనుకోండి. బాక్స్ బయట లేబుల్ ఇస్ నేమ్, దాని లోపల సమ్, దాని లోపల వాల్యూ 49. ఓకే, తర్వాత సేమ్ థింగ్ మీరు ఈ ఎక్స్ ప్లస్ వై చేసినట్టు మీరు సేమ్ సబ్ట్రాక్షన్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై చేయొచ్చు. వేర్ మల్టీ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ మీరు ఏం వాడతారంటే ఆస్ట్రిక్ వాడతారు. ఎక్స్ ఇంటూ వై. ఓకే, అండ్ మీరు కోఎఫిషియంట్ కావాలంటే మీరు డివైడ్ చేసేటప్పుడు మీకు టూ థింగ్స్ వస్తాయి. రిమైండర్ వస్తుంది, కోఎఫిషియంట్ వస్తుంది. కోఎఫిషియంట్ కావాలంటే మీరు ఏం చేస్తారు? వేర్ డివిజన్ క్యూ అని పెడతారు, అంటే కోఎఫిషియంట్ ఈక్వల్ టు ఈ విధంగా డివైడ్ చేస్తారు. లేదు దినేష్ నాకు రిమైండర్ కావాలి అంటే వేర్ డివిజన్ రిమైండర్ కావాలంటే దిస్ యూజ్ పర్సంటేజ్ సింబల్. కూల్. సో అర్థమెటిక్ ఆపరేటర్ ఇదే.
అరిథమెటిక్ ఆపరేటర్స్ లో మనకి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అసైన్మెంట్ టైప్. అసైన్మెంట్ ఆపరేటర్ చూద్దాం. అసైన్మెంట్ ఆపరేటర్ ఏం లేదు, వి జస్ట్ అసైన్ వాల్యూస్ టు వేరియబుల్స్. సింపుల్, నిన్ననే చూసాము మనం. జస్ట్ కంప్లీట్ ఎక్స్ ఈక్వల్ టు 30. సో ఇది అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే. తర్వాత కండిషనల్ ఆపరేటర్ చూద్దాం. సారీ, కండిషనల్ ఆపరేటర్ కాదు, కంపారిజన్ ఆపరేటర్ చూద్దాం. సో మనం కంపారిజన్ ఆపరేటర్లో ఎలా చూస్తామంటే, సో ఈ విధంగా చేయొచ్చు మనం. లెట్ మనము ఏ ఫస్ట్ మన దగ్గర టూ వాల్యూస్ ఉన్నాయి, ఎక్స్ అండ్ వై. సో ఎక్స్ ఈక్వల్ టు ఈక్వల్ టు వన్. ఆ రెండు వాల్యూస్ ఈక్వల్ కాదా అని చెక్ చేస్తున్నాం. ఓకే. సో ఈక్వల్ కాదా అని చెక్ చేయడానికి మనం ఈ విధంగా చెక్ చేస్తాం, లోపల రెండు వాల్యూస్ ఈక్వల్ కాదా. ఎక్స్ ఈక్వల్ టు వై త్రీ టైమ్స్ వాడతాం, త్రీ కూడా ఈక్వల్ టు. సో ఇప్పుడు ఈ ఎక్స్ ఈక్వల్ టు వై అనేది మనకి ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. నేను ఆ వాల్యూని దేంట్లో స్టోర్ చేసుకుంటాను, ఈ లెఫ్ట్ సైడ్ నాకు ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇది ఒక ఎక్స్ప్రెషన్, ఇది ఒక ఎక్స్ప్రెషన్ నాకు రిటర్న్ చేస్తుంది అన్నప్పుడు ఐ కెన్ స్టోర్ దిస్ ఇన్ అ వేరియబుల్. సో ఇది ఏం రిటర్న్ చేస్తుంది, ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, రైట్. సో నేను దాన్ని ఎక్కడ స్టోర్ చేసుకుంటాను, అది స్టోర్ ఇట్ ఇన్ వేరియబుల్ వేర్ ఈజ్ ఈక్వల్ అని ఒక వేరియబుల్ నేమ్ ఇస్తాను, దాని లోపల స్టోర్ చేసుకున్నాను. సో కంపారిజన్, ఇది రెండింటి మధ్య కంపేర్ చేస్తున్నాం, వెదర్ ఇట్ ఈస్ ఈక్వల్ ఆర్ నాట్ ఈక్వల్. సేమ్ అదే విధంగా మనము వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ కూడా చెక్ చేయొచ్చు. ఈజ్ నాట్ ఈక్వల్ అని అడుగుతున్నాం. ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి, సో దిస్ ఈస్ అ నాట్ సింబల్. ఎక్కడ ఉంటుందంటే మీకు ఎక్స్క్లమేటరీ మార్క్ ఇది, విల్ హ్యావ్ ఇట్ ఓవర్ కీ వన్ కీ పైన ఉంటుంది. షిఫ్ట్ వన్ క్లిక్ చేస్తే మీకు ఈ ఆపరేటర్ వస్తుంది. సో దిస్ ఈస్ నాట్ ఈక్వల్ కంపారిజన్ ఆపరేటర్. ఒకవేళ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అయితే, ఇఫ్ దిస్ ఈస్ ట్రూ, నాట్ ఈక్వల్ అనే వేరియబుల్ లోపల ట్రూ బులియన్ వాల్యూ స్టోర్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్, నాట్ ఈక్వల్ అనే వేరియబుల్ లోపల ఇట్ ఈస్ ఫాల్స్ అని స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి, మన దగ్గర ఏ వాల్యూ లేదు కాబట్టి విల్ జస్ట్ టేక్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వై విచ్ ఈస్ ట్రూ, అందుకని నేను దీన్ని ఈజ్ నాట్ ఈక్వల్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. సేమ్ వి హ్యావ్ ఈజ్ గ్రేటర్. ఈజ్ గ్రేటర్ లో మనకి ఏముంటుంది, గ్రేటర్ సింబల్ ఉంటుంది. సో ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ వై, ట్రూ ఆర్ ఫాల్స్. ఒకవేళ ట్రూ అయితే ట్రూ అనే బులియన్ వాల్యూ ఈజ్ గ్రేటర్ లో లోపల పెట్టి, ట్రూ అనే ఒకవేళ ఫాల్స్ అయితే ఫాల్స్ అనే బులియన్ వాల్యూ దాని లోపల పెట్టాం. సేమ్ థింగ్ వేర్ లెస్. Okay, this is equal to x less than 1. So lesser is it. Fine. So these are the comparison operators. We compare values. We check whether they are equal. We check whether they are not equal, and we check whether they are greater than each other or less than each other.
So these are the all comparison operators where we use these operators to compare between values, two values. And next మనకి ఏముంది? We have this logical operators. సో ఈ లాజికల్ ఆపరేటర్స్ లో మనకి ఏముంటుంది? మీకు ఐడియా ఉందా? లైక్ ఇఫ్ యూ హావ్ స్టడీడ్ దిస్ బీటెక్ చదువుంటే మనకి లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి, అండ్ ఆర్ నాట్. ఓకే, ఐ జస్ట్ టెల్ యూ వన్ థింగ్. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర టూ వాల్యూస్ ఉన్నాయి. లెట్ వేర్ కండిషన్ వన్ ఈక్వల్ టు ట్రూ, ఇంకోటి వేర్ కండిషన్ ఈక్వల్ టు ట్రూ. ఇలా టూ వాల్యూస్ స్టోర్ చేసుకున్నాను నేను. ఇప్పుడు లాజికల్ ఆపరేటర్స్ అంటే ఇలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ వేర్ రిజల్ట్ ఈక్వల్ టు కండిషన్ వన్ అండ్ కండిషన్ టూ. ఓకే, ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది? అండ్ ఆపరేటర్ ఇక్కడ ఈ పర్టికులర్ గా ఏదైతే ఉందో దిస్ అండ్ సింబల్ Shift 7 కొడితే నీకు వస్తుంది ఇది. సో ఈ అండ్ సింబల్ ఏం చేస్తుందంటే లాజికల్ అండ్ అంటాం దాన్ని. సో ఒకవేళ నీకు కండిషన్ 1 అండ్ కండిషన్ 2 రెండు ట్రూ అండ్ ట్రూ అయితే అవుట్పుట్ ట్రూ వస్తుంది. ఒకవేళ ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ వస్తే అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. అండ్ రెండు ఫాల్స్ ఉంటే అప్పుడు కూడా అవుట్పుట్ ఫాల్స్ అనే వస్తుంది. ఫైన్. మనకి సేమ్ అదే విధంగా ఆర్ ఆపరేటర్ ఉంది. ఆర్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే రెండిట్లో ఒకటి ట్రూ ఉన్నా ఓకే, రెండు ట్రూ అవ్వాల్సిన అవసరం లేదు. సో వేర్ రిజల్ట్ టూ ఈక్వల్ టు కండిషన్ వన్ ఆర్ కండిషన్ టూ. సో ఈ రెండిట్లో మనకి ఎనీథింగ్, ఎనీ ఒకటి ట్రూ ఉన్నా విల్ గెట్ యాజ్ ఎ ట్రూ. ట్రూ ఆర్ ఫాల్స్ ట్రూ, ట్రూ ఆర్ ట్రూ ట్రూ, ఫాల్స్ అండ్ ఫాల్స్ ఫాల్స్. ఓకే, ఈ విధంగా మనకి ఆర్ ఆపరేటర్ వర్క్ అవుతుంది. లాజికల్ ఆపరేటర్స్ అంటారు వీటిని. And మన దగ్గర లాజికల్ నాట్ అని కూడా ఒక ఆపరేటర్ ఉంటుంది. సో ఈ లాజికల్ నాట్ ఏం చేస్తుందంటే ఏదైతే వాల్యూ ఉంటుందో వేర్ అపోజిట్ అపోజిట్ వాల్యూ ఈక్వల్ టు కండిషన్ వన్. ఇది ఇచ్చాను అనుకోండి, ఆపోజిట్ వాల్యూ ఏం స్టోర్ అవుతుంది? కండిషన్ వన్ లో ఏం వాల్యూ ఉంది? ట్రూ ఉంది, ట్రూ స్టోర్ అవుతుంది. ఒకవేళ నేను దాని ముందు నాట్ పెట్టాను అనుకోండి, నాట్ సింబల్, అది టాగుల్ అవుతుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ కండిషన్ అనేది ట్రూ అయితే అది ఫాల్స్ అనేది దీనికి అసైన్ అవుతుంది. కండిషన్ వన్ అనేది ఫాల్స్ అయితే ట్రూ అనేది దీనికి అసైన్ అవుతుంది. సో నాట్ ఆపరేటర్ పెట్టినప్పుడు ట్రూ అనేది ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ అనేది ట్రూ అవుతుంది. ఓకే, సో దిస్ ఆర్ ది ఆపరేటర్స్, బేసిక్ ఆపరేటర్స్. తర్వాత we have expressions. Expressions in JavaScript.
సో నార్మల్లీ నేను ఏం చెప్తానంటే అన్ ఎక్స్ప్రెషన్ ఇస్ అ వాల్యూ దట్ రిటర్న్ సంథింగ్. ఎక్స్ప్రెషన్ ఇన్ జావా స్క్రిప్ట్ ఏంటంటే విచ్ రిటర్న్ సంథింగ్. ఇట్స్ కాల్డ్ ఎక్స్ప్రెషన్. Which return something is called expression. Okay. For example, ఇందాక చూసాం మనం ఎక్స్ప్రెషన్స్ అన్ని. ఎక్స్ ప్లస్ వై, ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్. ఎందుకంటే ఎక్స్ ప్లస్ వై నేను చేసినప్పుడు నాకు ఒక రిజల్ట్ అనేది రిటర్న్ చేస్తుంది. సో దిస్ అన్ ఎక్స్ప్రెషన్. ఆ రిటర్న్ అయిన రిజల్ట్ ని మనము స్టోర్ చేసుకుంటున్నాం, వేర్ అడిషన్ ఈక్వల్ టు అని చెప్పి స్టోర్ చేసుకుంటున్నాం. సో ఐ వుడ్ సే ఎక్స్ ప్లస్ వై ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్. ఓకే. సేమ్ అదే విధంగా మనం చాలా చూసాం. ఎక్స్ ఈక్వల్ టు వై, అది కూడా ఎక్స్ప్రెషన్. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి రిటర్న్ చేస్తుంది. ఓకే. సో ఎక్స్ప్రెషన్స్ అంటే ఏమీ లేవు, ఇట్స్ రిటర్న్ సంథింగ్. కూల్. దెన్ వీ హ్యావ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ అంటే ఏం లేదు. సో నార్మలీ ప్రోగ్రామ్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, రైట్? సో ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ని మనం ఏమంటామంటే స్టేట్మెంట్ అంటాం. ఇప్పుడు 5 ఇన్స్ట్రక్షన్స్ రాసా, ఈచ్ లైన్ ఆఫ్ ఫైవ్ ఇన్స్ట్రక్షన్స్ లో ఈచ్ లైన్ ఇస్ కాల్డ్ స్టేట్మెంట్. అంటే ఇట్ కెన్ బి ఎయిదర్ వేరియబుల్ డిక్లరేషన్. ఓన్లీ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను, నేను అసైన్ చేయట్లేదు. సో వేరియబుల్ డిక్లేర్ చేయడం అంటే నేను ఓన్లీ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసి పెట్టుకున్నాను, వేర్ గ్రీటింగ్స్. ఓకే. తర్వాత ఏం చేస్తాను, ఇది ఒక స్టేట్మెంట్. అసైన్ వాల్యూ. సో ఇది ఒక స్టేట్మెంట్. ఏం చేస్తాను, గ్రీటింగ్స్. ఈ వేరియబుల్లోకి అసైన్ చేయాలి కదా. సో గ్రీటింగ్ ఈక్వల్ టు హలో ఇండియా సంథింగ్. సో ఇది అసైన్ వాల్యూ, దిస్ ఇస్ అ స్టేట్మెంట్. console.log రాసినా కానీ ఇట్స్ అ స్టేట్మెంట్. console.log రాసినా కానీ ఇట్స్ ఏ స్టేట్మెంట్. సో ఇలా స్టేట్మెంట్స్ ఉంటాయి. అండ్ మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇదో స్టేట్మెంట్. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే మనకి ఇఫ్ ఎల్స్ తో ఉంటుంది, ఇఫ్ ఎల్స్ ఈ రెండు కలిపితే ఒక స్టేట్మెంట్. ఓకే. లూప్ అనేది ఒక స్టేట్మెంట్. సో ఫర్ లూప్ టోటల్ గా మనం దాన్ని ఒక స్టేట్మెంట్ అంటాం. సో ఈ విధంగా మనకి స్టేట్మెంట్స్ అంటే ఇన్స్ట్రక్షన్. ఓకే. ఆ పర్టికులర్ లైన్ లో నువ్వు కంప్యూటర్ కూడా చెప్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ సేయింగ్ సంథింగ్ ఆ పర్టికులర్ లైన్ ద్వారా. డిక్లరేషన్ ద్వారా ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ చేయని చెప్తున్నాం. అసైన్మెంట్ ద్వారా మనం ఒక అసైన్మెంట్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, వేరియబుల్ లోకి అసైన్ వాల్యూ యాడ్ చేయమని చెప్తున్నాం. కన్సోల్ ద్వారా మనము ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాము, ఆల్సో కన్సోల్ చేస్తున్నాము. సో దీస్ ఆర్ ఆల్ స్టేట్మెంట్స్, సమ్ ఇన్స్ట్రక్షన్ విచ్ కంప్యూటర్ ఫాలో, విచ్ మేక్ సెన్స్. ఓకే. నెక్స్ట్ వీ హ్యావ్ బ్లాక్. బ్లాక్స్ అంటే ఏంటి? సింపుల్. బ్లాక్ అంటే ఆర్ బ్లాక్స్ a group of statements. A group of statements మనం ఏమంటాం, బ్లాక్స్ అంటాం ఆర్ బ్లాక్ అంటాం. ఓకే.
బ్లాక్స్ అంటే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్ క్రియేట్ చేస్తాను దీంట్లో నేను. సో ఈ బ్లాక్ ఎలా క్రియేట్ చేస్తారంటే ఫ్లవర్ బ్రేసెస్ తో ఓపెన్ చేయండి. దాని లోపల నీ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకోండి. ఇంకెన్ని స్టేట్మెంట్స్ ఉంటాయో అవన్నీ మీరు ఇక్కడ రాసుకోవచ్చు. దెన్ బ్లాక్ క్లోజ్, ఫ్లవర్ బ్రేసెస్, ఓపెనింగ్ ఫ్లవర్ బ్రేసెస్, క్లోజింగ్ ఫ్లవర్ బ్రేసెస్ మధ్య ఏదైతే మనం స్టేట్మెంట్స్ రాస్తామో దే ఆల్ కమ్ అండర్ బ్లాక్. సో గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనం ఏమంటాం, బ్లాక్ అంటాం. సింపుల్. ఇది స్టేట్మెంట్. ఓకే. దిస్ ఇస్ ఏ బ్లాక్. ఓకే ఫైన్. సో మనం ఈ బ్లాక్ అనేది ఎక్కడ వాడతాం అంటే మనం ఫంక్షన్ బాడీస్ అప్పుడు వాడతాం, లూప్స్ అప్పుడు వాడతాం, కండిషనల్ స్టేట్మెంట్స్ లో వాడతాం. ఈ పర్టికులర్ బ్లాక్ అనేది మనం చాలా ప్లేసెస్ లో వాడుతూ ఉంటాం. గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనము ర్యాప్ చేసి ఒక ఫంక్షన్ లో ఇస్తే అది ఫంక్షన్ అవుతుంది. యూ కెన్ కాల్ దట్ మల్టిపుల్ టైమ్స్, మళ్ళీ మళ్ళీ కాల్ చేయొచ్చు. సో గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్ని ఒక దగ్గర ఉంటే అది బ్లాక్. ఈ బ్లాక్ మనం ఫంక్షన్ బాడీకి వాడతాం, కండిషనల్ స్టేట్మెంట్స్ కి వాడతాం, ఎక్కడైనా వాడతాం మనం. ఓకే. అండ్ దెన్ వీ హ్యావ్ ఇటరేషన్స్. ఇటరేషన్స్ ఉన్నాయి మనకి జావా స్క్రిప్ట్ లో. ఇటరేషన్స్ అంటే ఆర్ ఆల్సో దే కాల్డ్ యాజ్ లూప్స్. సో ఈ ఇటరేషన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, వీటిని రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ మళ్ళీ రన్ చేస్తుంది, రిపీటెడ్ గా రన్ చేస్తుంది. ఒక కండిషన్ ఉంటుంది, ఆ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఈ ఇటరేషన్ అనేది బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ బ్లాక్ ని రిపీటెడ్ గా రన్ చేస్తూ ఉంటుంది. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇటరేషన్స్ ఆర్ లూప్స్ ఉన్నాయి. వీ హ్యావ్ ఫర్ లూప్, వీ హ్యావ్ వైల్ లూప్, డూ వైల్ లూప్. దీస్ ఆర్ ది మెయిన్ లూప్స్ ఉన్నాయి మన దగ్గర. సో సో ఇటరేషన్స్ అనేవి ఏం చేస్తాయి, బ్లాక్ ఏదైతే ఉందో మన దగ్గర, బ్లాక్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో ఇటరేషన్స్ అనేవి ఏం చేస్తాయంటే ఆ బ్లాక్ ని రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ చేస్తాయి అంటిల్ అన్లెస్ కండిషన్ బికమ్స్ ట్రూ. ఆర్ మీరు ఎలా రాస్తే అలా కండిషన్ ట్రూ పెట్టినప్పుడు స్టాప్ అవ్వాలా, కండిషన్ ఫాల్స్ అయిన తర్వాత స్టాప్ అవ్వాలా అని చెప్పి డిపెండింగ్ అపాన్ యువర్ కండిషన్ మీరు ఆ పర్టికులర్ బ్లాక్ ని రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. Iterations are also known as loops, used to execute a block of code repeatedly. Okay, repeatedly as long as condition is true or false. మీరు ఏది పెట్టారు, as long as condition is. Okay, as long as condition meets మనకి ఇది ఉంటుంది. ఒక సెకండ్. ఫర్ లూప్ ఎగ్జాంపుల్స్ ఏంటి, సో డెఫినేషన్ చూడండి చాలా సింపుల్ గా ఉంది. ఎవరైనా ఏదైనా అడిగినా కానీ ఇటరేషన్స్ అంటే ఏంటంటే మీరు ఈ విధంగా డెఫినేషన్ చెప్పండి. ఇటరేషన్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ లూప్స్. ఓకే, ఆర్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ బ్లాక్ ఆఫ్ కోడ్. దిస్ ఇస్ ఎ బ్లాక్. బ్లాక్ అంటే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. బ్లాక్ ఆఫ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్ ఆర్ రిపీటెడ్లీ అంటిల్ కండిషన్ మీట్స్ ఇస్ ఇటరేషన్ ఆర్ లూప్. సో ఎగ్జాంపుల్స్ ఏంటి,
Examples are, you know, for loop, while loop, do while. Okay, so అది ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనము ఫర్ లూప్ చూద్దాం. ఫైన్. సో ఫర్ లూప్ ఏం చేస్తుంది? నేనేం చెప్పాను మీకు? ఒక గ్రూప్ ఆఫ్ ఒక స్టేట్మెంట్ ఆర్ ఒక బ్లాక్ ని మల్టిపుల్ టైమ్స్ గా రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ చేస్తాను చెప్పాను. సో ఫర్ లూప్ ఇలా ఉంటుంది. ఫర్ దీని లోపల మనము కండిషన్ రాయాలి కదా. సో ఈ కండిషన్ మీట్ అయ్యేంత వరకే మన లూప్ అనేది బ్లాక్ అనేది రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో వేర్ ఐ ఈక్వల్ టు సంథింగ్ 0 చెప్తాను ఇది ఏంటిదో. సో ఇక్కడ మనము ఈ పర్టికులర్ స్పేస్ లో మనం ఏం చేసామంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం అండ్ ఆ వేరియబుల్ కి 0 అనే వాల్యూ అసైన్ చేసాం ఈ పర్టికులర్ స్పేస్ లో. అండ్ ఇమ్మీడియట్లీ మనము ఒక లాజికల్, సారీ నాట్ లాజికల్, కంపారిజన్ ఆపరేటర్ వాడి కంపేర్ చేస్తాం. ఇఫ్ ఐ ఈజ్ లెస్ దాన్ 5, ఐ ఈజ్ లెస్ దాన్ 5 అని చెప్పి కంపారిజన్ ఆపరేటర్ వాడి కంపేర్ చేస్తున్నాం. తర్వాత మనము వాల్యూని ఇంక్రీజ్ కూడా చేస్తున్నాం. సో ఇలా ఈ విధంగా క్లోజ్. అండ్ ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను? ఇట్స్ ఫర్ లూప్. ఫర్ లూప్ స్టార్ట్ అయింది. ఇది ఏం చేస్తుంది? బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని, గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే బ్లాక్ ని రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో మనం బ్లాక్ ఒకటి క్రియేట్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తానంటే నేను సింపుల్ గా కన్సోల్ డాట్ లాగ్ ఐ అని పెడతాను. చెప్తాను ఏంటో. ఫైన్. కన్సోల్ డాట్ లాగ్ ఐ. సో ఇక్కడ ఏం చేసాం మనం ఈ స్పేస్ లో? ఈ స్పేస్ లో మనం ఏం చేసామంటే ఇనిషియలైజ్డ్ వేరియబుల్ or declared a variable and assigned the value. ఇనిషియలైజ్ చేసాము వేర్ ఐ ఈక్వల్ టు 0. తర్వాత ఏం చేస్తున్నామంటే వేర్ ఐకి మనం 0 ఇచ్చాము. తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే చెక్ చేస్తున్నాం కండిషన్. ఇదే కండిషన్. మన కండిషన్ ఏంటి? ఐ అనేది 0 కంటే 5 కంటే తక్కువ ఉండాలి మన కండిషన్ అది. ఐ షుడ్ బి లెస్ దెన్ 5. ఓకే, ఐ షుడ్ బి లెస్ దెన్ 5 అది కండిషన్. అది ట్రూ ఆర్ ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఐ హావ్ టోల్డ్ యూ ఎక్స్ప్రెషన్ అనేది ఇది. x plus y is a expression which returns something. X greater than y is a expression which returns something. X plus y ఏం రిటర్న్ చేస్తుంది? రెండింటిని యాడ్ చేసి వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఎక్స్ లెస్ దెన్ వై ఏం రిటర్న్ చేస్తుంది? ఆ రెండింటి వాల్యూస్ ని కంపేర్ చేసి ఎదర్ ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం? మనం సేమ్ అదే చేస్తున్నాం. ఐ లెస్ దెన్ 5 ఇస్ రిటర్నింగ్ సంథింగ్. ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో ఐ వాల్యూ ఎంత? 0. సో 0 ఈజ్ లెస్ దెన్ 5. సో నా కండిషన్ ఏంటిది? ఫాల్స్. సో నా కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఈ లూప్ ఆర్ ఈ పర్టికులర్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను ఇక్కడ? ఐ అనేది చెక్ చేస్తున్నాను లెస్ దెన్ 5 అని. సో ఇట్స్ ఫాల్స్. సో ఫాల్స్ కాబట్టి కండిషన్ అనేది ఇంకా మీట్ అవ్వలేదు. నేను అనుకున్న కండిషన్ ఇంకా రాలేదు కాబట్టి ఐ ఎగ్జిక్యూట్. దీని లోపల ఏదైతే ఉంటుందో ఐ ఎగ్జిక్యూట్ దిస్ థింగ్. సో దీంట్లో నేను ఏం చేస్తున్నాను? కన్సోల్ డాట్ లాగ్ ఐ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. సో ఐ వాల్యూ ఏంటి ఇక్కడ? ఇనిషియల్ గా మనం ఏం పెట్టాం? ఐ వాల్యూ 0 పెట్టాం. సో ఐ వాల్యూ ఏమొస్తుంది? 0 వస్తుంది ఫస్ట్. ఎప్పుడైతే ఇది అయిపోతుందో, ఈ లైన్ ఈ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోతాయో, తర్వాత నీ ఐ వాల్యూ నువ్వు ఇంక్రిమెంట్ చేస్తున్నావు. ఏదైతే మెమరీలో నీ ఐ వాల్యూ ఉందో దాన్ని నువ్వు ఇంక్రిమెంట్ చేస్తున్నావు.
సో జీరో అనేది నువ్వు ఏం చేస్తున్నావు, ప్లస్ ప్లస్ చేస్తున్నావు అంటే +1 చేస్తున్నావు. సో అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఈ విధంగా కూడా చేయొచ్చు, నువ్వు ఈ విధంగా చేయొచ్చు, లేకపోతే i = i+1 ఈ విధంగా కూడా చేయొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే నువ్వు ఐ వాల్యూ ఫస్ట్ జీరో ఉంది, తర్వాత కండిషన్ చెక్ చేసావు, కండిషన్ ఫాల్స్ వచ్చింది, ఇంకా కండిషన్ మీట్ అవ్వలేదు. సో నువ్వు యాజ్ టీజ్ గా నీ బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేసావు. తర్వాత నువ్వు నీ ఐ వాల్యూని రీఅసైన్ చేసావు, i = i+1 అంటే ఇప్పుడు ఏదైతే వాల్యూ ఉందో దానికి +1 యాడ్ చేయని చెప్పాం. సో ఇప్పుడు ఐ వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది వెదర్ i > 5. ఐ అనేది 5 కంటే లెస్, ఇట్స్ కండిషన్, ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్, ఫాల్స్. సో ఇంకా కండిషన్ మీట్ అవ్వలేదు, ట్రూ అవ్వలేదు. సో ఇంకా మళ్ళీ ఫాల్స్ కాబట్టి నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇలా ఎప్పుడు దాకా ఎగ్జిక్యూట్ చేస్తాను, వెన్ మై కండిషన్ ఇస్ ట్రూ. ఐ అనేది 6 అయినప్పుడు ఐ ఇస్ యునో ఒక కండిషన్ వస్తుందో, i = 6 is less than 5, ఇక్కడ కూడా ఫాల్స్. ఒకసారి సో ఇప్పుడు ఐ అనేది ఇప్పుడు ఏమవుతుంది, 2 అవుతుంది, 2 is less than 5, ట్రూ. సో కండిషన్ ట్రూ అయింది, ఇక్కడికి వస్తుంది. సో మళ్ళీ చెక్ చేస్తుంది, 3 is less than 5, కండిషన్ ట్రూ అయినా లోపలికి వస్తుంది. మళ్ళీ 4 is less than 5, కండిషన్ ట్రూ అయినా లోపలికి వస్తుంది. 5 is less than 5, ఫాల్స్. సో 5 is not less than 5, 5 is equal to 5. సో ఇక్కడ మనకి కండిషన్ ఫాల్స్ అయింది. సో ఎప్పుడైతే మన కండిషన్ ఫాల్స్ అవుతుందో మన లూప్ అనేది ఎగ్జిక్యూషన్ ఆపేస్తుంది. కండిషన్ ట్రూ అయినప్పుడు నీ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, అదొక పాయింట్. సో ఈ లూప్ అనేది ఎప్పుడు దాకా మనకి వర్క్ అవుతుంది, నీ ఐ వాల్యూ అనేది 5 కంటే తక్కువ ఉన్న అన్నిసార్లు కండిషన్స్ ట్రూ అవుతా ఉంటుంది. ఎవ్రీ టైమ్ ద కండిషన్ ఇస్ ట్రూ, ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ కండిషన్ ట్రూ చేయడానికి మనం ఏం చేస్తాం, ఎప్పుడు ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటాం. ఒక పర్టికులర్ పాయింట్ లో నీకు అది ఫాల్స్ అవుతుంది. ఆ పర్టికులర్ పాయింట్ దాకా మనం రిపీటెడ్ గా మనకు కావాల్సిన బ్లాక్స్ ని మనం రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? అర్థమైందండి. Yes. ఒక్క సెకండ్. సో ఇది ఫర్ లూప్. సో ఫర్ లూప్ లో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఫర్ లూప్ మనం రాసేటప్పుడు ఫస్ట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాం ఆర్ ఇనిషియలైజ్ చేస్తాం, దానికి అసైన్ చేస్తాం, దెన్ కండిషన్ రాస్తాం, తర్వాత ఆ వేరియబుల్ ని రీఅసైన్ చేయాలి. ఆ వేరియబుల్ ని నువ్వు మార్చకపోతే నీ లూప్ అనేది కంటిన్యూస్ గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను ఈ కండిషన్ ఇవ్వలేదు అనుకున్నా, ఇక్కడ నేను ఈ కండిషన్ ఇవ్వలేదు, ఇక్కడ వేరియబుల్ ని మార్చట్లేదు. సో ఆ వేరియబుల్ వాల్యూ ఎంత, జీరో. జీరో ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ 5. సో నీకు లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది, ఇన్ఫైనైట్ అయిపోతుంది. యూనో ఈ కంపైలర్ అనేది క్రాష్ అయిపోతుంది పర్టికులర్ పాయింట్ దగ్గర, మెమరీ ఎక్సీడ్ అయిపోతుంది. ఇలా ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే ఇలా రాస్తామో లూప్స్ లో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో మనం 100% మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నప్పుడు దాన్ని మారుస్తూ ఉండాలి. మారుస్తూ ఉన్నప్పుడే అది ఎవ్రీ టైం కండిషన్ చెక్ చేస్తూ ఉంటుంది. ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ది మెయిన్ థింగ్. ఇప్పుడు నేనేం చేస్తాను, ప్రింట్ చేశాను. ఓకే, ఇప్పుడు నాకేం కావాలంటే ఇంకో ఫర్ లూప్ రాస్తాను. జస్ట్ రైట్ హియర్, కొంచెం క్లారిటీగా ఉంటుంది.
ఫర్ వేర్ ఇనిషియల్గా నేను ఏం పెడుతున్నాను, ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ 5, ఐ ప్లస్ ప్లస్. తర్వాత బ్లాక్ ఓపెన్ చేశాను. బ్లాక్ అంటే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఐ వుడ్ జస్ట్ స్టోర్ వేర్ రిజల్ట్ ఈక్వల్ టు, నేను ఏం స్టోర్ చేసుకుంటాను, ఐ ఫస్ట్ ఐని నేను 2తో మల్టిప్లై చేస్తాను. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఐ వాల్యూ ఇనిషియల్ గా ఎంత, 5 వాల్యూ 0 ఉంది, 0 ఇస్ లెస్ దెన్ 5 విచ్ ఇస్ ట్రూ. సో ఐ వాల్యూ ఎంత వస్తుంది, 0 వస్తుంది. 0 ఇంటూ 2 ఎంత వస్తుంది, 0 వస్తుంది. సో నా రిజల్ట్ లో ఏముంది, 0. సో కన్సోల్ డాట్ లాగ్ రిజల్ట్. సెకండ్ ఇది ఎప్పుడు 0నే వస్తుంది. ఐ హావ్ టు గివ్ ఇనిషియల్ వాల్యూ యాజ్ 1. ఓకే, ఎందుకంటే ఇది మళ్ళీ 0 అవుతుంది, మళ్ళీ 0నే వస్తుంది. రిజల్ట్ అనేది ఎప్పుడు 0నే వస్తుంది. ఎనీథింగ్ యూ మల్టిప్లై బై 0 ఇస్ 0 కదా. సో అందుకని నేను ఐ ఇనిషియల్ వాల్యూ ఏం చేస్తాను, 1 పెట్టాను. సో 1 ఈజ్ లెస్ దెన్ 5 విచ్ ఇస్ ట్రూ. ట్రూ కానీ 1 ఇక్కడికి వచ్చింది. 2 ఇంటూ 1 ఇంటూ 2 2 అయింది. సో 2 అనేది రిజల్ట్లో స్టోర్ అయింది. తర్వాత మనం ప్రింట్ చేసాం. ఓకే, బాగుంది. తర్వాత ఇప్పుడు నా ఐ వాల్యూని ఏం చేస్తున్నాను, నేను ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఐ వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్నాను విచ్ విల్ ఇంక్రీజ్ బై 1. ఐ వాల్యూ ఏమైతుంది, 1 నుంచి 2 అయింది. 2 తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, 2 ఇస్ లెస్ దెన్ 5. 2 is less than 5 ట్రూ కాబట్టి ఇప్పుడు ఐ వాల్యూ నాది ఎంత, 2. 2 ఇంటూ 2 4. సో రిజల్ట్ ఇప్పుడు ఏముంది, 4 ఉంది. నెక్స్ట్ టైం ఏం ప్రింట్ అవుతుంది, 4 ప్రింట్ అవుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సారీ, ఒకటే లైన్, సేమ్ లైన్ కన్సోల్ డాట్ లాగ్ రిజల్ట్ అనేది నేను 4 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాను. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఈచ్ టైం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నా రిజల్ట్ లో అనేది మనం వాల్యూ అనేది మారుతూ ఉంటుంది. సో ఎవ్రీ టైం ఈ బ్లాక్ ని మనం మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాం. సింపుల్ థింగ్, ఈ బ్లాక్ ఈ బ్లాక్ ఏదైతే ఉందో మనం మళ్ళీ మళ్ళీ ఆ కండిషన్ ట్రూ ట్రూ ఉన్నంతసేపు మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఫాల్స్ అయినప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేయం. దిస్ ఈస్ హౌ ఫర్ లూప్ వర్క్స్. ఓకే, దినేష్ గారు అక్కడ జీరో పెట్టినా మనకి వర్క్ అవుతుంది అనుకుంటా కదండి, ఎందుకంటే ఇంక్రిమెంట్ అయింది కదా, 0 ప్లస్ ఇంక్రిమెంట్ 1 అంటే 1 అయింది కదా. ఓకే, ఇక్కడ 0 పెడతా అంటున్నారా, ఆ, ఫైన్. రైట్ రైట్ రైట్, అవుతుంది అవుతుంది. ఓకే, నేను ఏమనుకున్నా అంటే తర్వాత మళ్ళీ మనం రిజల్ట్ ఏమైనా మల్టిప్లై చేస్తామో అనుకున్నాను. ఫైన్, ఓకే, ఎస్ వర్క్ అవుతుంది. 0 పెట్టిన వర్క్ అవుతుంది. 0 ఇంటూ 2 0 వస్తుంది. రిజల్ట్ స్టోర్ చేసుకుని తర్వాత 1 అవుతుంది. 1 ఇంటూ 2, ఓకే, ఇట్ విల్ ఆల్సో వర్క్. ఎస్, బెటర్ ఒకసారి ఎగ్జిక్యూట్ అంటే సారీ ఏంటి రాజీవ్. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా అని, చూద్దాం. అంటే క్లారిటీ వస్తుంది కదా, 1 పెడితే 0 పెడితే ఏంటి అని. కన్సోల్ ఓపెన్ చేస్తున్నాను. 0 0 2 4 6 8. మీరు 1 పెట్టినా వస్తుంది, 0 పెట్టినా వస్తుంది. 1 పెడితే మీకు ఫస్ట్ 1 వస్తుంది. సారీ, ఫస్ట్ 2 వస్తుంది, ఎందుకంటే 1 ఇంటూ 2 చేస్తున్నాం కాబట్టి. ఓకే, ఓకే. సో దిస్ ఇస్ ఫర్ లూప్. తర్వాత అంటే మనకి ఈ లూప్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది, అంటే మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అని. సింపుల్, నువ్వు ఏదైనా బ్లాక్ ని రిపీటెడ్ గా రన్ చేయాలనుకుంటున్నావా, అప్పుడు నువ్వు ఫర్ లూప్ వాడచ్చు. సింపుల్ థింగ్, రిపిటేషన్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఏదైనా బ్లాక్ అదే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని రిపీటెడ్ గా రన్ చేయాలనుకున్నప్పుడు మనము ఫర్ లూప్ వాడతాం. ఒక కండిషన్ ఇస్తాం. ఇప్పుడు నువ్వు 5 టైమ్స్ రన్ చేయాలనుకుంటున్నావు అంటే 5 టైమ్స్ దాకా
రిపీటెడ్ గా రన్ అవ్వడానికి ఒక కండిషన్ పెడతాం. 5 టైమ్స్ దాకా ఎలా రన్ అవుతుంది, ఒక కండిషన్ ఎలా పెడతాం. ఒక వాల్యూ 5 కంటే లెస్ దెన్ ఉన్నప్పుడు అది 5 వాల్యూస్ ఉంటాయి. సో ఇప్పుడు 5 కంటే లెస్ మనకి 1 నుంచి తీసుకున్నాం అనుకోండి, 1 2 3 4 ఆర్ 5. సో ఈ అన్ని వాల్యూస్ 5 కన్నా లెస్ ఆర్ ఈక్వల్. సో ఇవన్నీ కండిషన్స్ ట్రూ. సో మనకి ఇక్కడ ఎన్ని కండిషన్స్ వచ్చాయి, ట్రూ. 5 కండిషన్స్ ట్రూ వచ్చాయి కాబట్టి మనం 5 టైమ్స్ ఒక స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఆర్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని మనం రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక ఫర్ లూప్ రాసేయచ్చు. ఇప్పుడు నేను ఇక్కడే ఫర్ ఎగ్జాంపుల్ i=-6 ఇచ్చాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ నాకు చాలా కండిషన్స్ వస్తాయి, ట్రూ కండిషన్స్. సో నీకు నెంబర్ ఆఫ్ కండిషన్స్ నీకు ఎన్ని కావాలి, ఎన్నిసార్లు నువ్వు లూప్ నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నావు, దాన్ని బట్టి నువ్వు రాయొచ్చు. ఇది ఫస్ట్ యూస్ కేస్. ఓకే, సెకండ్ యూస్ కేస్ ఏంటంటే, ఇక్కడ మనం మీరు అబ్జర్వ్ చేస్తే ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది ఎవ్రీ టైం. ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఇనిషియల్ గా 1 ఉంటుంది, తర్వాత 2 అవుతుంది, తర్వాత 3 అవుతుంది, తర్వాత 4 అవుతుంది. సో ఈ ఐ వాల్యూ మనకి ఇంక్రిమెంట్ అవుతూ ఉన్నప్పుడు మనము అర్రేస్, మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది, మీకు చెప్తాను. అర్రేస్ లో మనం వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటాం. సో ఈచ్ వాల్యూని మనం ఒక పొజిషన్ లో స్టోర్ చేస్తాం. 0 పొజిషన్, ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ అని చెప్తాను. అది అరేస్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తాను. సో ఇలా మనం అరేలో మనం ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకున్నప్పుడు, అరే అనేది ఒక డేటా టైప్. దానిలో మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ డేటాని స్టోర్ చేసుకుంటాం. ఒక 3 నెంబర్స్ ని స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు మనం అరేస్ లేనప్పుడు మనం ఒక 3 నెంబర్స్ ని ఎలా స్టోర్ చేసుకుంటాం? లెట్ x ఈక్వల్ టు 1, లెట్ y ఈక్వల్ టు వేర్ x ఈక్వల్ టు 1, వేర్ y ఈక్వల్ టు 2, వేర్ z ఈక్వల్ టు 3. ఇలా 3 సపరేట్ వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం. అరేలో ఏం చేస్తామంటే మనం వేర్ నెంబర్స్ ఈక్వల్ టు 1 2 3 అని స్టోర్ చేసుకుంటాం. అది ఏ విధంగా స్టోర్ అవుతాయో మనం తర్వాత చూద్దాం. సో మనం మల్టిపుల్ నెంబర్స్ ని స్టోర్ చేసుకున్నప్పుడు మల్టిపుల్ నెంబర్స్ యొక్క పొజిషన్స్ ఎలా ఉంటాయంటే, 0 పొజిషన్ లో ఒక నెంబర్ ఉంది, ఫస్ట్ పొజిషన్ లో ఒక నెంబర్ ఉంది, థర్డ్ పొజిషన్ లో ఒక నెంబర్ ఉంది అని చెప్పి అవి ఆ విధంగా స్టోర్ అవుతాయి. సో ఈ పొజిషన్స్ బట్టి మనం ఆ నెంబర్స్ ని తీసుకోవడానికి కూడా మనం ఈ ఫర్ లూప్ వాడతాం. ఎందుకంటే ఫర్ లూప్ లో మనం చూసినట్టయితే వాల్యూ అనేది నీకు కావాల్సినంత సేపు, నీకు కావాల్సినంత కండిషన్ దాకా నువ్వు దాన్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోవచ్చు. సో ఆ ఇంక్రిమెంట్ అయిన వాల్యూ నువ్వు ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఐ వాల్యూ నేను ఇంక్రిమెంట్ చేస్తూనే ఉన్నాను. ఐ వాల్యూని ఎవ్రీ టైం నేను 2తో మల్టిప్లై చేస్తున్నాను. ఐ ఎట్ ఆల్ 2 మల్టిపుల్స్. 2 మల్టిపుల్స్ అన్ని నాకు ప్రింట్ చేయాలి నా కోడ్ అన్నప్పుడు నేను ఈ విధంగా ప్రింట్ చేయొచ్చు. ఉన్న వాల్యూని ఇంటూ 2 చేస్తాను, ఉన్న వాల్యూని ఇంటూ 2 చేస్తాను. సో ఒకటి లైన్ ఆఫ్ స్టేట్మెంట్ రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ లోపల ఉండే ఐ వాల్యూ మారుతూ ఉంటుంది. సో ఇలాంటి కేసు మీకు ఏదైనా వచ్చినప్పుడు మనం ఫర్ లూప్ వాడతాం. మోస్ట్లీ మనము ఈ ఫర్ లూప్ ఎక్కడ వాడతాం అంటే అర్రేస్ లో వాడతాం. ఎందుకంటే అర్రేస్ లో మనకి గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈచ్ ఎలిమెంట్ కోసం మనం ఒక్కొక్క లైన్ రాసే కొద్దీ ఈ మల్టిపుల్ ఆఫ్ ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయడానికి మనం ఒక ఫర్ లూప్ రాస్తాం. విల్ డిస్కస్ దట్ లేటర్. ఓకే, క్లియర్? ఆర్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ అండి, లేదు ఇంత అవుతుంది. ద సేమ్ థింగ్ మనకి ఇదే ఫంక్షనాలిటీ మనము వైల్ లూప్ తో కూడా చేయొచ్చు. వైల్ లూప్ తో ఏం చేస్తామంటే మనం వేరియబుల్ డిక్లరేషన్ అనేది బయట చేస్తాం, వేర్ ఐ ఈక్వల్ టు 0. తర్వాత ఏం చేస్తాం, వైల్ కండిషన్ రాస్తాం. ఇక్కడ సింపుల్ వైల్ ఐ ఓపెన్ చేసి నేను కండిషన్ రాస్తాను. ఏం రాస్తాను కండిషన్? వెదర్ నా ఐ వాల్యూ అనేది 5 కంటే తక్కువ ఉందా కదా. ఇట్ హ్యాస్ టు బి ట్రూ. ఇట్ ఈస్ ట్రూ నౌ. సో ఇది ట్రూ కాబట్టి నేను వైల్ లూప్ లోపలికి ఎంటర్ అయ్యాను. రిజల్ట్ లోపల నేను స్టోర్ చేసుకున్నాను 0 × 2 0. సో నేను ఫస్ట్ ఏం ప్రింట్ చేస్తున్నాను, 0 ప్రింట్ చేశాను. తర్వాత ఇమీడియట్ గా నేను ఏం చేశాను, ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేశాను. ఐ వాల్యూ నేను ఏం చేశాను, ఐ ఇంక్రిమెంటెడ్ ది ఐ వాల్యూ. ఐ వాల్యూ నేను ఇంక్రిమెంట్ చేశాను. నాకు అప్పుడు ఏమవుతుంది, ఒక సెకండ్, ఐ వాల్యూ 1 అవుతుంది. 1 > 5 విచ్ ఇస్ ట్రూ. తర్వాత 1 × 2 2. కన్సోల్ ఏం ప్రింట్ చేస్తాను నేను, 2 ప్రింట్ చేస్తాను. రైట్, జస్ట్ ప్లగ్ మై ఛార్జింగ్ ఒక సెకండ్.
ఏమొస్తుంది మనకి అప్పుడు, మళ్ళీ కండిషన్ ట్రూ అవుతుంది. కండిషన్ ట్రూ అవడంతో వైల్ లూప్ లోపలికి వస్తుంది. నెక్స్ట్ టైం రిజల్ట్ లోకి కొత్త వాల్యూ వస్తుంది. అండ్ కన్సోల్ డాట్ లాగ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ టూ లైన్స్ మనం చూసారా, రిజల్ట్ లైన్ నెంబర్ 8, లైన్ నెంబర్ 9 మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. మళ్ళీ మళ్ళీ రిజల్ట్ లోకి కొత్త కొత్త వాల్యూ చేస్తున్నాం. మళ్ళీ మళ్ళీ మనం ప్రింట్ చేస్తున్నాం. మళ్ళీ మళ్ళీ తర్వాత ఐని ఎవ్రీ టైం ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో ఈ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఆ లూప్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ వైల్ లూప్. తర్వాత మనకి డూ వైల్ ఉంది. బట్ రెండు లూప్స్కి డిఫరెన్స్ ఏంటంటే సిమిలరే కదండి. సిమిలరే. డిఫరెన్స్ ఏం లేదు. దే బోత్ పర్పస్ ఇస్ సేమ్, రైటింగ్ ఇస్ డిఫరెంట్ అంతే. సింపుల్. ఆ రెండింటి యొక్క పర్పస్ ఒకటే, రాసే విధానం వేరు అంతే. సింపుల్. మీకు వైల్ లూప్ రాయాలి అన్నప్పుడు వైల్ లూప్ రాయొచ్చు. ఫర్ లూప్ మీ ఇష్టం, అది డిపెండ్స్ అపాన్ యూజర్. మోస్ట్లీ చాలా మంది ఫర్ లూపే వాడతారు. సో మనకి నెక్స్ట్ డూ వైల్ ఉంది. ఓకే, సో డూ వైల్ లో మనం ఏం చేస్తాం కూడా అది కూడా సేమ్ ఇంతే చేస్తాం. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే డూ వైల్ లోపల కండిషన్ అనేది లాస్ట్ లో ఇస్తాం. ఫస్ట్ మనం బ్లాక్ ఎగ్జిక్యూట్ చేసి తర్వాత కండిషన్ చెక్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు వేర్ ఐ ఈక్వల్ టు 0 ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాను. ఫస్ట్ టైం చెక్ చేయట్లేదు కండిషన్ పెట్టి. ఫస్ట్ టైం ఏదైతే చేస్తున్నానో ఫస్ట్ టైం ఫ్రీ, నువ్వు అది తప్పు ఉన్నా కానీ ఎగ్జిక్యూట్ అవుతుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే నువ్వు కండిషన్ చెక్ చేయట్లేదు అక్కడ ఫస్ట్ టైం. సో వేర్ ఐ ఈక్వల్ టు 0, డూ వేర్ రిజల్ట్ ఈక్వల్ టు ఐ ఇంటూ 2, 0 ఇంటూ 2, 0. రిజల్ట్ లో స్టోర్ చేసుకున్నావు, రిజల్ట్ ని కన్సోల్ చేసావు. తర్వాత ఏం చేస్తున్నావు, ఐ వాల్యూని ఇంక్రీజ్ చేసావు. దెన్ తర్వాత నువ్వు కండిషన్ చెక్ చేస్తున్నావు, నెక్స్ట్ టైం కి మళ్ళీ రన్ అవ్వాలా లేదా అని చెప్పి. సో నెక్స్ట్ టైం కి మళ్ళీ రన్ అవ్వాలా లేదా అన్నప్పుడు ఇక్కడ ఏముంది, ఐ వాల్యూ 1 అయింది. సో 1 ఈజ్ లెస్ దెన్ 5. సో 1 ఈజ్ లెస్ దెన్ 5 అనేది ట్రూ. సో మళ్ళీ రన్ అవుతుంది డూ వైల్ అనేది. డూలో ఉండే ఆ బ్లాక్ అనేది ఏదైతే ఉందో మళ్ళీ రన్ అవుతుంది విత్ న్యూ ఐ వాల్యూ 1. 1 ఇంటూ 2 రిజల్ట్ లో స్టోర్ అవుతుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్. బట్ దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఏ కండిషన్ లేదు కాబట్టి, అది ఏదున్నా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాల్యూ ఇక్కడ 6 పెట్టాను అనుకుందా ఇనిషియల్ గా. సో నార్మల్ గా నేను ఇక్కడ ఐ వాల్యూ 6 పెట్టాను అనుకోండి, ఇక్కడ ఈ కేసులో ఎగ్జిక్యూట్ అవ్వదు. ఒకసారి కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎందుకంటే 6 ఈజ్ లెస్ దెన్ 5 అనే కండిషన్ దగ్గరే మనకు ఫాల్స్ వస్తుంది. ఫాల్స్ వచ్చిన నెక్స్ట్ మినిటే మనకు ఆ వైల్ లూప్ లోపలికి ఎంటర్ అవ్వదు. అసలు లోపల ఆ బ్లాక్ అనేది ఒకసారి కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. బట్ ఇక్కడ చూడండి, ఈ డూ వైల్ లోపల ఏం చేస్తున్నాం, ఫస్ట్ మనం డూ తర్వాత కండిషన్ చేస్తున్నాం. సో ఇప్పుడు వేర్ ఐ ఈక్వల్ టు 6 ఏం చేస్తాను నేను, రిజల్ట్ ఏం చేస్తాను, 6 ఇంటూ 2 అంటే ఎంత వస్తుంది నాకు, 12 వస్తుంది. 12 స్టోర్ చేసుకున్నాను కన్సోల్ డాట్ లో 12. తర్వాత ఏం చేశాను, ఇంక్రిమెంట్ చేశాను. ఐ వాల్యూ ఏమవుతుంది, 7 అవుతుంది. తర్వాత నేను చెక్ చేస్తున్నాను, 7 ఈజ్ లెస్ దెన్ 5, ఫాల్స్. ఇంకా ఎగ్జిక్యూషన్ ఆపేస్తుంది. బట్ ఒకసారి అయితే ఎగ్జిక్యూట్ అయింది కదా, మనకు వైల్లో ఆ ఒక్కసారి కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఫర్ లూప్ కూడా మనకు ఆ ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు నేను ఐ వాల్యూ ఇక్కడ ఇనిషియల్ గా 6 ఇచ్చాను అనుకోండి, డూ వైల్ లూప్ 12 ప్రింట్ చేసాను. కామా బట్టి మనం ఇక్కడ స్ట్రింగ్ కూడా రాయొచ్చు. ఓకే, ఫర్ కన్సోల్లో డిస్కస్ దిస్. ఓకే, ఒకసారైనా ఎగ్జిక్యూట్ అవుతుంది ఇది, ఎందుకంటే మనం ఫస్ట్ టైమే కానీ కండిషన్ ఏం పెట్టి చెక్ చేయట్లేదు కాబట్టి దిస్ విల్ అట్లీస్ట్ ఎగ్జిక్యూట్ వన్స్. ఓకే, ఇంకేం డౌట్స్ ఉన్నాయా? సో ఇవి లూప్స్ ఆర్ ఇటరేటర్స్. ఫాస్ట్ నేను మీకు కండిషనల్ స్టేట్మెంట్స్ కూడా చెప్పేస్తాను. సో ఇవన్నీ ఒకటే. సో
సో కండిషనల్ స్టేట్మెంట్స్లో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను 18 అని చెప్పి, ఏజ్ 18 అని చెప్పి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక కండిషన్ రాస్తాను. సో ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటుంది చూడండి. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్లో మనకి ఇఫ్ అని ఒక కీవర్డ్ ఉంటుంది. ఈ ఇఫ్ కీవర్డ్ యూజ్ చేసి మనం ఒక కండిషన్ ఇచ్చామనుకోండి, ఆ కండిషన్ ట్రూ అయితే ఒక బ్లాక్, ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అంటే ఒక బ్లాక్, 2 బ్లాక్స్ ఉన్నాయి నీ దగ్గర. ఇదొక బ్లాక్ అండ్ ఇదొక బ్లాక్. బ్లాక్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఈ 2 బ్లాక్స్ నీ కండిషన్ తగ్గట్టు ఎగ్జిక్యూట్ అవ్వాలి, నీ వేరియబుల్లో ఉండే వాల్యూ తగ్గట్టు ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్నప్పుడు మనము ఈ ఇఫ్ ఎల్స్ వాడతాం. సింపుల్. ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18, యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్. ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని అర్థం. ఈ పర్టికులర్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ పర్టికులర్ బ్లాక్ లో నువ్వు ఏమైనా రాయొచ్చు, నువ్వు కన్సోల్ రాయొచ్చు, దాని లోపల ఫర్ లూప్ పెట్టుకోవచ్చు. వాట్ ఎవర్ యూ వాంట్ డూ, వాట్ ఎవర్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ నువ్వు కంప్యూటర్ చెప్పాలనుకుంటున్నావో ఈ పర్టికులర్ బ్లాక్ లోపల అవన్నీ రాయొచ్చు నువ్వు ఇక్కడ. పాయింట్ ఏంటంటే ఈ పర్టికులర్ బ్లాక్, ఈ కింద ఉండే బ్లాక్ నువ్వు ఒక కండిషన్ తో రన్ చేస్తున్నావు. రెండు రన్ అవ్వవు, రెండిట్లో ఏదైనా ఒక బ్లాకే రన్ అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఈ 2 బ్లాక్స్ ఆఫ్ కోడ్ లో 2 బ్లాక్స్ ఉన్నాయి కదా, గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, 2 గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. రెండిట్లో ఏదైనా ఒకటి రన్ అవుతుంది బేస్డ్ ఆన్ కండిషన్. 100% ఇది. ఇప్పుడు ఏజ్ ఉంది, ఏ వాల్యూ నువ్వు ఏజ్ నువ్వు, నీకు ఏదో ఇది రన్ అవుతుంది లేకపోతే ఇది రన్ అవుతుంది. ఎల్స్ ఏజ్ ఇప్పుడు ఒకవేళ ఎంతైనా ఉండనివ్వండి, గ్రేటర్ దెన్ 18 అయితే నేను ఇది ఎగ్జిక్యూట్ అవుతాను కాదు, ట్రూ ఆర్ ఫాల్స్. ఒకవేళ ట్రూ అయితే ఇది, ఫాల్స్ అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేస్తాను. సింపుల్, నథింగ్ కాంప్లెక్స్. ఈ ఇఫ్ అనే కీవర్డ్ ఏం చేస్తుందంటే చెక్ చేస్తుంది. ఏం చెక్ చేస్తుంది? కండిషన్ చెక్ చేస్తుంది. అది ట్రూ అయితే ఇఫ్ కి ఏదైతే మనం బ్లాక్ అటాచ్ చేసామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ ఇఫ్ కి ఏదైతే బ్లాక్ అటాచ్ చేసామో అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు, అది ఫాల్స్ అయింది కండిషన్ అన్నప్పుడు మనము ఎల్స్ కి ఏదైతే అటాచ్ చేసామో బ్లాక్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. సో ఈ విధంగా కండిషనల్ గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. మరి ఈ బ్లాక్ ఏదైతే ఉందో అది కండిషనల్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. కూల్. సో నార్మల్గా ఇది మనకి 2 కండిషన్స్ ఉన్నప్పుడు, ఏదో ట్రూ ఆర్ ఫాల్స్. 2 కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ నీకు. ఏజ్ అనేది ఏదో గ్రేటర్ దెన్ 18 ఉండొచ్చు, లేకపోతే లెస్ దెన్ 18 ఉండొచ్చు. నీ దగ్గర 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకవేళ నా దగ్గర మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి, అప్పుడు ఎలా? మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు మల్టిపుల్ ఎల్స్ ఇఫ్స్ ఉంటాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇది. వేర్ ఏజ్ ఈక్వల్ టు ఎంత? 10. ఓకే. వేర్ ఏజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ? 10. మల్టిపుల్ కండిషన్స్. ఎయిదర్ ఏజ్ కెన్ బి లెస్ దెన్ 13, ఎయిదర్ ఏజ్ కెన్ బి బిట్వీన్ 13 అండ్ 18, అదర్వైజ్ ఇంకొక లాస్ట్ పాసిబుల్ ఆఫ్ ఏజ్. ఏజ్ అనేది ఒకవేళ నీది లెస్ దెన్ 13 అయితే యు ఆర్ ఎ కిడ్. తర్వాత ఏం చేశాను నేను ఇక్కడ, మీరు ఇక్కడ చూసినట్టయితే నేను అండ్ ఆపరేటర్ వాడాను ఇక్కడ. అండ్ ఆపరేటర్ ఏం చేస్తుంది? ఒకవేళ ఇది ట్రూ అయితే నీకు అవుట్పుట్ ఏమొస్తుంది? ట్రూ వస్తుంది. అంటే నీ ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 13 ఉండాలి అండ్ లెస్ దెన్ 18 ఉండాలి, అప్పుడే కదా నువ్వు టీనేజర్. సో ఈ రెండు కండిషన్స్ ట్రూ అయితే ఇది ట్రూ, ఇదో కండిషన్. లేదు, ఇది ఫాల్స్ అయింది, నీకు మిగిలింది ఏంటిది? గ్రేటర్ దెన్ 18. సో యువర్ అనే అడల్ట్. ఇక్కడ ఏంటంటే నీ మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఒక ఇఫ్ కాకుండా ఎల్స్ ఇఫ్ అని చెప్పి నీవు ఇంకొక కండిషన్ ఏదైతే ఉందో, ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుందో ఆ కండిషన్ నువ్వు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు మల్టిపుల్ ఎల్స్ ఇఫ్ వాడుతూ ఉంటావు నువ్వు ఇక్కడ.
క్లియర్ ఆర్ ఎనీ డౌట్స్? క్లియర్ అండి. రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక చిన్న అసైన్మెంట్ ఇస్తాను, ట్రై చేయండి. స్మాల్ అసైన్మెంట్. అసైన్మెంట్ ఏంటంటే ఓకే, నేను మీకు వాట్సాప్ గ్రూప్లో పెడతాను. హా, సో అసైన్మెంట్ ఏంటంటే క్వశ్చన్ రాస్తున్నాను, అది ఒకసారి చూడండి. గ్రూప్లో రాస్తున్నాను. సో నార్మల్గా ఒక యూజర్ స్కోర్ అనేది ఒకటి స్టోర్ చేసుకోండి. వార్ యూజర్, అదర్వైజ్ వార్ ఏదైనా పేరు ఇచ్చేసి వాడి స్కోర్ ఒకటి స్టోర్ చేసుకోండి. క్వశ్చన్ చూడండి, మీకు వాట్సాప్ గ్రూప్లో పంపించాను. ఏంటంటే రైట్ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ దట్ ప్రాంప్ట్స్ ది యూజర్ టు ఎంటర్ దేర్ స్కోర్. అది మనం ఇంకా చూడలేదు కాబట్టి ప్రస్తుతానికి మీరు ఏం చేస్తారంటే లెట్ వేర్ యూజర్ ఈక్వల్ టు వాడి స్కోర్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. 100 200 3, సారీ బిలో 100 ఉంటుంది కదా మార్క్స్ అనేవి. సో 20 30 అని చెప్పి ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఆ ఎంటర్ చేసిన తర్వాత ఆ పర్టిక్యులర్ స్కోర్ ఆర్ మార్క్స్ ఏ గ్రేడ్ కిందకి వస్తుంది. ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా, కండిషన్స్ ఉన్నాయి చూడండి అక్కడ, ABCDF. సో ఇఫ్ కండిషన్స్ వాడి మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ, మీరు ఏం వాడతారు మీకే చెప్తున్నాను. సో ఈ మల్టిపుల్ కండిషన్స్ వాడి ఒక ప్రోగ్రామ్ రాయండి. సో యూజర్ మార్క్స్ ఒకవేళ 32 అయితే ఏ గ్రేడ్ వస్తుంది, 42 అయితే ఏ గ్రేడ్ వస్తుంది, 100 అయితే ఏ గ్రేడ్ వస్తుంది, 0 అయితే ఏ గ్రేడ్ వస్తుంది. సో ఇలా మార్క్స్ బట్టి నాకు గ్రేడ్ ఇవ్వండి. మీకు క్వశ్చన్ ఇచ్చాను, ఇఫ్ స్టేట్మెంట్ వాడండి దీనికి ఇక్కడ, ఈ స్టేట్మెంట్ వాడి చేయండి. కూల్. క్వశ్చన్ అర్థమైందా? ఐ హోప్ ఇట్స్ క్లియర్. ద క్వశ్చన్ ఇస్ ఎస్. ఓకే. ఆ క్వశ్చన్ చేస్తున్నాను. నేను ఫర్ లూప్ ది కూడా ఒక అసైన్మెంట్ ఇస్తాను.
ఫర్ లూప్కి కూడా ఒక అసైన్మెంట్ ఇచ్చాను, చూడండి, ట్రై చేయండి. అయితే ఓకే, లేకపోతే రేపు చూస్తాను.
దినేష్ గారు చూస్తారా ఒకసారి అయితే? ఎస్ ఎస్ ఎస్, ఒక సెకండ్ పర్మిషన్ ఇస్తుంది. ఎస్. ఓకే, అవుట్పుట్ చూపించండి ఒకసారి. 48కి ఏ గ్రేడ్ ఇచ్చారు మీరు? సి గ్రేడ్ ఇచ్చాను. అవుట్పుట్ లో చూద్దాం ఒకసారి. కన్సోల్ ఓపెన్ చేయండి, మీరు అక్కడ లాక్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, ఒకసారి ఇన్పుట్ లో 30 ఇవ్వండి. అక్కడ కోడ్ లో. ఓకే, నెక్స్ట్ ఒకసారి రండి. 0 ఇవ్వండి. మీరు 70 ఇవ్వండి. 70. ఇంకా 75 కంటే ఎక్కువ ఉంటే ఏ గ్రేడా? ఓకే, ఫైన్. ఓకే, గ్రేట్. ఇది ఒకసారి ఇది ఇప్పుడు అంటే ఎక్స్క్యూట్ చేయలేదు. 5 వాల్యూ ఇస్ లెస్ దెన్ 2 ఈక్వల్ టు అక్కడ మనకి రిమైండర్ చెక్ చేస్తాం కదా సత్య. సో రిమైండర్ చెక్ చేస్తున్నాం కదా, రిమైండర్ కి మనం ఏం వాడాలి? పర్సంటేజ్ అండ్ ఈక్వల్ టు పెట్టు. మనం కంపారిజన్ ఆపరేటర్ చెప్పాను, ఈక్వల్ గా చెక్ చేయాలంటే మనం త్రిబుల్ టు వాడాలి. ఇప్పుడు వస్తుంది, ట్రై చేయి. నెక్స్ట్ టైం నాకు సపరేట్ ఫైల్లో రాసావు కదా, దాన్నే లింక్ చేయి సరేనా, స్క్రిప్ట్ ట్యాగ్ లో రాసే బదులు. ఆల్రెడీ ఉంది కదా, దాంట్లోనే పెట్టు. స్క్రిప్ట్ ట్యాగ్ లోపలనే రాయి అంటున్నాను. చూడు, అదేదో ఇష్యూ వచ్చింది. స్క్రిప్ట్ స్పెల్లింగ్ తప్పు పోయింది చూడు, టీ. అది స్క్రిప్ట్ అక్కడ ఏదో ఎర్రర్. వేరియబుల్ డిఫైన్ చేయలేదు. వేరియబుల్ నేమ్ ఇవ్వు సత్య. ఓకే. ఐ కదా, సరే అది అవసరం లేదు, ఫర్ లూప్ ఒకటే లోపల. ట్రై చేయి. ఇది రన్ అనుకుంటాను, ఎందుకంటే అక్కడ వేరియబుల్ ఎక్స్ ఇచ్చాడు, బట్ దాంట్లో అవుతుంది అవుతుంది, ఎందుకంటే మనం వేరియబుల్ ఎక్స్ ఇచ్చినా అది సంబంధం లేదు. మనం తర్వాత కింద మళ్ళీ ఐ ఇచ్చాం కదా, మళ్ళీ వేర్ ఐ ఈక్వల్ టు 0 అని పెట్టాడు సత్య. ఒకసారి ఓపెన్ చేసి సత్య కోడ్. ఓకే ఓకే, నేను ఆ వేరియబుల్ యూజ్ చేశాను. లేదు మళ్ళీ ఐ పెట్టాడు, చూసాను అది. ఓకే ఓకే. ఆ వేరియబుల్ ఎక్స్ మనకి సంబంధం లేదు సత్య అది, ఎందుకంటే ఎనీవే వీఆర్ నాట్ యూజింగ్ ఇట్. మనం ఓన్లీ ఇది డిక్లేర్ చేస్తున్నాం. ఓకే, దీస్ ఆర్ ఆల్ డివిజిబుల్స్ ఆఫ్ 2 బిట్వీన్ 1 and 50. ఓకే ఓకే సత్య, ఇప్పుడు ఒక చిన్న మోడిఫికేషన్ చెప్తాను నేను. ఇప్పుడు 1 to 100 మధ్యలో నువ్వు ఇందాక ఒకటి రాసావు చూసావా, ఏది ఏదైతే వస్తుందో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దెన్ 30 అయితే ఏ గ్రేడ్, లెస్ దెన్ 50 అయితే ఈ బి గ్రేడ్ అని చెప్పి రాసావు చూసావా. సేమ్ 1 to 100 మార్క్స్ కి నాకు గ్రేడ్స్ ప్రింట్ చేయి. నీకు అర్థమైందా? 1 to 100 1 to 100 మార్క్స్ ఉంటాయి కదా, ఫస్ట్ 1 మార్క్, 2 మార్క్, 3 మార్క్, 10 మార్క్స్. ఈ మార్క్స్ కి నాకు
గ్రేడ్ రావాలి, అది ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా, డి గ్రేడా అని చెప్పి. ఓకే. నీకు అర్థమైన క్వశ్చన్? యూజర్ ఇన్పుట్, ఇందాక యూజర్ మార్క్స్ 30 ఉన్నప్పుడు ఒక గ్రేడ్ చూపించావు, 40 ఉన్నప్పుడు గ్రేడ్ చూపించావు. నాకు ఇప్పుడు 1 to 100 మార్క్స్ అన్నిటికీ గ్రేడ్ చూపి. ఓకే. అది అన్ని ఆ, అన్నిటికీ చూపి. సరేనా? అర్థమైందని క్వశ్చన్? అర్థమైంది. చూడు అది. ఓకే, చలో నెక్స్ట్. స్క్రీన్ షేరింగ్ ఓకే. లేదు పర్మిషన్. ఓకే, నేను రాసాను కానీ ఇక్కడ ఆపరేటర్స్ దగ్గర నాకు ఎర్రర్ చూపిస్తుంది ఇక్కడ. చూద్దాం అదేంటో. నా స్క్రీన్ కనిపిస్తుంది. ఎస్ ఎస్, ఎర్ర ఎక్కడ వస్తుంది? ఒకసారి క్లోజ్ చేసేసే ఎర్ర, నేను చూస్తాను. అది క్లోజ్ చేసేసావు ఇక్కడ, అది ఇంటూ ఉంది, అది క్లోజ్ చేసేసి. ఓకే. సో ఎర్రర్ ఎందుకు వస్తుందంటే నువ్వు అండ్ తర్వాత మళ్ళీ స్కోర్ పెట్టాలి. ఎస్, అన్నిట్లో. పర్ఫెక్ట్. ప్రింట్ చేయట్లేదు నువ్వు ఎక్కడ? ఓకే, గ్రేడ్ లో స్టోర్ చేసుకున్న తర్వాత. ఓకే ఓకే, గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఓకే, ఓకే. నీకు ఇది కూడా ఐడియా ఉందా? సూపర్. ఇది తెలీదని నేను డైరెక్ట్ గా తీసుకున్నాను. అదే అంటే కొంచెం నాకు ఐడియా అంటే ఫైన్. బేసిక్గా జావా స్క్రిప్ట్ పైన అంత ఐడియా ఉంది. నేను యాక్చువల్గా రియాక్ట్ కోసం చూసాను. ఓకే ఓకే, ముందు చేశారు జావా స్క్రిప్ట్. ఓకే, దెన్ ఐ కెన్ కొంచెం వెళ్తాను. అంటే తనకి ఐడియా ఉంది అంటే నాకేం ప్రాబ్లం లేదు. నేను నాకు మళ్ళీ రివైజ్ అయినట్టు ఉంటుంది కదా. ఎస్ ఎస్, లేదు ఇదే పేస్ కంటిన్యూ ఓకే కదా మీకు? ఈ పేస్ ఓకే కదా? మరి ఫాస్ట్ గా వెళ్తున్నట్టు మరి స్లోగా వెళ్తున్నట్టు తెలియదు కదా. ఓకే. సో రాజీవ్ నీది కూడా సేమ్, ఫర్ లూప్ వాడి 1 to 100 మార్క్స్ అన్నిటి గ్రేడ్ ప్రింట్ చేసేసి నాకు. ఓకే. సరేనా? నేను రేపు చెక్ చేస్తాను అది. అండ్ రేపు మనం ఏం చూస్తామంటే స్విచ్ కేస్ ఒకటి ఉంది, అది చూస్తాము. ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది. స్విచ్ కేసు, నెస్టెడ్ లూప్స్, ఓకే, అండ్ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్ డిక్లరేషన్, వార్, లెట్, కాన్స్ట్. దెన్ మనం ఫంక్షన్స్ అంటే ఏంటో చూద్దాం, చాలా ఇంపార్టెంట్ అది ఆ ఫంక్షన్స్. దెన్ టైప్ కాస్టింగ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అది దాంతో మనం ఆ పర్టికులర్ వీక్ ఇది పెట్టుకుని నెక్స్ట్ వీక్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఇన్ జావా స్క్రిప్ట్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్. సో ఇక్కడ ఏమైందంటే ఒకటి, వీక్ 3లో మీరు సిలబస్ చూస్తున్నట్టయితే వీక్ 3లో డేటా స్ట్రక్చర్స్ ఇన్ జావా ఉంది, సారీ డేటా స్ట్రక్చర్స్ ఇన్ జావా స్క్రిప్ట్ ఉంది. వీక్ 4లో ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఉంది. సో నేను ఏమనుకుంటున్నానంటే మనము డేటా స్ట్రక్చర్స్ ఇన్ జావా స్క్రిప్ట్ తర్వాత పెట్టుకుందాం. ఫస్ట్ మనం ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ విత్ జావా స్క్రిప్ట్ చేద్దాం. ఓకే, ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ విత్ జావా స్క్రిప్ట్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో దాని తర్వాత మనం లాస్ట్ లో మనం ఆ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ వాడి వీ కెన్ ఏబుల్ టు డూ ది డేటా స్ట్రక్చర్స్ ఆర్ ఆల్గోరిథమ్స్ ఇన్ జావా స్క్రిప్ట్. డన్. ఓకే, చలో ప్రస్తుతానికైతే సెకండ్ వీక్ లో ఉన్నాం. మనం మొత్తం 10 వీక్స్.
ఓకేనా? డౌట్స్ ఏం లేకపోతే లేండి సెషన్. ఓకే అండి. ఓకే. సో అది అసైన్మెంట్ చేసేయండి అండ్ ఒకసారి నాకు రిమైండ్ చేయండి. ఇప్పుడు ఐ బి గోయింగ్ ఆఫీస్కి వెళ్తాను కాబట్టి కొంచెంసేపు అయిన తర్వాత నాకు రిమైండ్ చేస్తే ఐ సెండ్ ది అసైన్మెంట్. ఎందుకంటే అది చూడాలి, వెతకాలి. కొంచెం అయిన తర్వాత నాకు రిమైండ్ చేయండి, అసైన్మెంట్ అండ్ నోట్స్ పంపిస్తాను. ఓకే. ఓకే. ఓకే గైస్, బాయ్. బాయ్.